ఆ రాజ్యములో రాజుగారికి ఒక అందమైనటువంటి తోటని వేశారు. అది ఒక అద్భుతమైనటువంటి ఉద్యానవనముగా ఆ తోటమాలి తయారు చేశాడు. ఆ తోటమాలి ఆ తోటని చాలా అందముగా, చాలా ఆహ్లాదకరంగా, ఎప్పుడు కూడా చెట్లన్నిటిని కూడా చక్కగా ఆ చెట్లు పెంచాడు. అది ఒక ఉద్యానవనంలాగా ఆ అడవిలో అద్భుతంగా తోటని, ఆ తోటమాలిని తయారు చేశాడు. ఆ తోటలోనికి అనేక మంది మరి యాత్రికులు వస్తూ ఉండేవారు, టూరిస్టులు వస్తూ ఉండేవారు, మరి ఆ చెట్లు ప్రేక్షకులు వస్తూ ఉండేవారు. ఆ ఉద్యానవనంలో ఆ తోటలో చక్కగా ఎంతో ఆ చెట్లు ఫలాలు చూసి, ఆ చెట్లు పూలు చూసి, ఆ యొక్క ప్రకృతి, ఆ చెట్లు అందాలు చూసి వాళ్ళు వచ్చి సేద తీరేవారు, చక్కగా ప్రశాంతంగా ఉండేవారు. అప్పుడు ఆ పూల్ని, ఆ ఫలాల్ని, ఆ చెట్లన్నిటిని కూడా చూసి అప్పుడు అలా అనుకుని చెప్పుకునేవారు. ఏమనంటే, ఈ తోటమాలి ఈ తోట ఎంత అందంగా తయారు చేశాడు, ఈ చెట్లుని ఎంత అందంగా పెంచాడు, ఈ పువ్వులు కాసే చెట్లు ఎంత అందంగా చేశాడని అక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆ తోటమాలిని పొగుడుతూ ఉండేవారు. ఇదంతా కూడా తోటమాలి వల్లే ఈ తోట ఎంత అందంగా తయారు చేయింది అని పొగుడుతూ ఉండేవారు. అప్పుడు ఈ విషయాన్ని ఆ తోట చెట్లులోని కొన్ని చెట్లు చూసి, మామిడి చెట్టు లేదా కొన్ని చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు చూసి, మిత్రులారా, ఫలాలు ఇస్తున్న మనం, పువ్వులు పరిమళాలు తెరజల్లుతున్న మనం, వచ్చిన ప్రజలకు నీడనిస్తున్న మనం, గాలినిస్తున్న మనం, ఇంత ఆహ్లాదాన్ని పంచుతుంది మనం అయితే, వచ్చిన వారందరూ కూడా ఈ తోటను చూడటానికి, ఈ తోటలో చక్కగా వచ్చి వారు ఈ తోటని విహరించడానికి వచ్చిన వారందరూ కలిసి ఆ తోటమాలిని పొగుడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెట్లన్నీ కూడా మీటింగ్ వేసుకుని ఈ తోటమాలి దగ్గరికి వచ్చి, ఇక నువ్వు ఇక తోటలోంచి వెళ్ళిపో, ఇక మీకు మా తోట పని లేదు, అందరూ కూడా నేను పొగుడుతున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అప్పుడు ఆ తోటమాలి వెళుతూ బాధతో, సరే మిత్రులారా, మీకు ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి, నేను వచ్చి మీకు సాయం చేస్తానని వెళ్ళిపోయాడు. అలాగే ఒక 4 రోజులు గడిచింది, ఒక 2 నెలలు గడిచింది. ఈలోపు ఆ తోట అంతా కూడా పిచ్చి మొక్కలు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, అదంతా కూడా ఆ పాము పొట్లు లాంటివి, ఆ తోట అంతా కూడా మరి పిచ్చి మొక్కలు, ముళ్ళ తుప్పలు పెరిగిపోయినాయి. ఆ దాంట్లో విషసర్పాలు సంచరించడం ప్రారంభమైనాయి. ఆ తర్వాత దాంట్లో కొన్ని క్రూర మృగాలు వస్తున్నాయి, అడవి ప్రాంతం కాబట్టి. చివరికి అవన్నీ కూడా చూసి, ఆ సర్పాలు రావటం, తర్వాత క్రూర జంతువులు రావటం చూసి, ఇక ఆ తోటలోనికి ఇక ప్రేక్షకులు రావటం, టూరిస్టులు రావటం, ఆ ఉద్యానవనాన్ని చూడటం రావటం మానేశారు భయంతో. ఆ సమయంలో మనుషులు రావటం మానేసే వారికి ఆ చెట్లు నరికేవారు వచ్చారు, ప్రజలు రావట్లేదు కాబట్టి. ఆ చెట్లు నరికేవారు వచ్చి ఒక చెట్లన్నీ కూడా చెట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఈ తోటలో అప్పుడు అంటున్నారు, మనం ఎంత పొరపాటు చేశాం మిత్రులా, నీ మాట విని మేము ఎంత పని చేశాం. ఈ తోటమాలి ఉంటే ఇప్పుడు ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా పెరిగేవి కాదు, ఆయన పెరికేస్తూ ఉండేవాడు. ఈ తోటమాలి ఉంటే ఈ గచ్చ పొదలు, ముళ్ళ తొప్పులు అన్నీ కూడా చక్కగా కొట్టేసి నీట్గా చేసేవాడు. ఇప్పుడు ఈ తోటమాలి ఉంటే ఈ చెట్లు నరికి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఈ క్రూర మృగాలు, విషసర్పాలు వచ్చేవి కాదు, ఇదంతా అందంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రజలు రావటం మానేశారు. ఈ రోజున మరి చెట్లన్నీ కూడా నరికేసుకుంటున్నారు అని ఆ చెట్లు బాధపడిపోతున్నాయి. ఈరోజు రేపు నేను ఈ తోట కూడా అంతమైపోయింది అనుకున్న సమయంలో ఈ చెట్లన్నీ కూడా వెళ్ళి తోటమాలి దగ్గరికి వెళ్ళి బతిమలాడి అంట, మమ్మల్ని క్షమించండి, మీ వల్లే ఈ రోజున ఆ అడవి, ఆ తోట అంతా కూడా అందంగా ఉంది, మీ వల్లే ఆ తోటలోకి అనేక మంది ప్రజలు, ప్రేక్షకులు రావటం ప్రారంభించారు, మీ వల్లే ఆ విషసర్పాలు, జంతువులు, ఈ ముళ్ళ తొప్పులు లేకుండా శుభ్రంగా చేసేవారు. కాబట్టి మీరు మరలా వచ్చి ఈ తోటని మీరు శుభ్రం చేయండి, మీరే ఈ తోటకి అందంగా తయారు చేశారు, మీ వలనే
ఈరోజు మేమంతా అందంగా మమ్మల్ని చూడటానికి ప్రజలు వస్తున్నారని ఆ తోటమాలికి క్షమాపణ కోరిని మళ్ళీ తోటమాలి వెళ్ళి ఈ పిచ్చి మొక్కలన్నీ పెరిగివేసి అవన్నీ కూడా కొట్టివేసి మరలా మునుపట్లాగా అందంగా తోటని తయారు చేశాడు. మరలా ప్రజలు రావటం, ప్రేక్షకులు రావటం, టూరిస్టులు రావటం మళ్ళీ ప్రారంభమై అది అందమైన ఉద్యానవనంగా ఉండి ఆహ్లాదకరంగా ఉండి అప్పుడు ఆ తోటని ఎంతగానో మరి ప్రజలు వచ్చి ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని స్తోత్రం. ఈరోజు ఆ తోటమాలి లేకపోతే ఆ తోటకి క్షేమం లేదు, అందము లేదు, అనేక మంది ప్రజలు వచ్చేవారు కాదు. అయితే ఈరోజు ఆ తోటమాలి ఆ తోటకి చాలా ప్రాముఖ్యమైన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఆ తోటమాలి ఎవరో తెలుసా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడే తోటమాలిగా వచ్చాడు. నీ హృదయంలో దేవుడు అనే హృదయం అనే తోటలోనికి యేసయ్య అనే దేవుడు వస్తే, అనుమతిస్తే ఆ హృదయాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, సమాధానంగా మారుస్తాడు, ఆయన ప్రశాంతంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఆ క్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే నీకు తోటమాలిగా ఉంటే ఆ తర్వాత నిన్ను ఒక అందమైన మాలికగా నీ జీవితాన్ని ఆయన అలంకరిస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఈరోజు ఆ తోటమాలని క్రీస్తు ప్రభువారు ఈరోజు నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? ఆ తోటమాలని దేవుని ఈరోజు అనుమతిస్తే చాలు ఒక అందమైన ఉద్యానవనంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఆ యేసు ప్రభుని ఈరోజు నీ హృదయ క్షేత్రంలోనికి ఆహ్వానించు, నీ హృదయం అనే తోటలోకి ఆహ్వానించు. నిన్ను అందమైన ఒక తోటగా తయారు చేస్తాడు. పువ్వులని ఒక అద్భుత పరిమళంగా ఒక మంచి దీవెనకరంగా మారుస్తాడు. శాంతి సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. జబ్బులు, రోగాలు తొలగిపోతాయి, దరిద్రం తొలగిపోతాయి, అసమాధానం తొలగిపోతాయి, అనారోగ్యం తొలగిపోతాయి. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు ఆ యేసు ప్రభుకి నీ హృదయంలో తోటి ఇస్తే నీ జీవితాన్ని అందమైన తోటగా ఆ దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. యెషయా గ్రంథము 58:11 ఒక మాట రాయబడింది. నీవు నిత్యము యెహోవాని నడిపిస్తాడు. ఆయన నిన్ను నీరు కట్టు తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓల వలెను, నీటి ఓట వలెను ఆయన నిన్ను దీవిస్తాడట. నీవు నీరు కట్టిన తోట వలె, ఆయన ఎప్పుడు ఊగుచుండు నీటి ఓట వలె నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఈరోజు నీ హృదయం అనే తోటలోనికి దేవుడిని, ప్రభువుని ఆహ్వానిస్తూ నీ హృదయాన్ని ఆయన అందమైన మాలికగా, సమాధానము, సంతోషం కలిగిన జీవితంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితం అనే తోటని అలంకరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్న నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా, మీరే తోటమాలిగా వచ్చి ఆ హృదయాన్ని, మా జీవితాన్ని ప్రశాంతతలోకి, ఆశీర్వాదాలకు నడిపించమని, ఎవరైతే నీ బిడ్డలు ఈ రోజున తండ్రి ఆ ముళ్ళ తుప్పల వలె, గచ్చపొదల వలె శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ప్రభువా, ఇదిగో దుష్టుడిని అపవాది హృదయంలో ప్రవేశించి మనుషుల జీవితాల్ని సమాధానం లేకుండా చేస్తున్నాడు, దరిద్రతంగా పలుకుదిస్తున్నాడు, వాటన్నిటిని తొలగించి అందమైన మాలికగా, ఆయన నీరు కట్టే తోటగా వారి జీవితాలను మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.